భారీగా లాభాలు, కోట్లకు పడగా, ఈజీ మనీ, కాస్త రిస్క్, అంతే కోటీశ్వరాలు అవ్వచ్చు. నిజంగా అంత ఈజీ వే ఉంటే అందరూ కోటీశ్వరు అవరా? ఆ కాస్త రిస్క్ వాళ్ళు కూడా తీసుకోవడానికి ప్రయత్నించారా? ఎస్, ఎక్కడుంది ఈజీ వే? ఎక్కడుంది లాభాల పంట? ఎక్కడుంది కోట్ల పర్వతం? చదువుకున్న అజ్ఞానులు ఎక్కువైతే మోసం చేసే మనుషులు పెరగరా? మంచి చెడు ఆలోచించకుండా లాభాలే టార్గెట్ అంటే నెత్తిన కుచ్చుటోపి పడదా? ఖచ్చితంగా 100కు 100% పడుతుంది. ఎలా అంటారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పెట్టుబడులు పెడితే లాభాలు భారీగా వస్తాయంటూ మాయమాటలతో వంచించి వేరువేరు ఉదంతాల్లో సైబర్ నిరగాళ్లు 2 నుండి కోట్లు కొల్లగొట్టారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన వద్ద నుండి 2,14,00,000 కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతనితో సైబర్ నిరగాళ్లు గత ఏడాది డిసెంబర్లో సామాజిక మాధ్యమాల ద్వారా ఓ మహిళల పరిచయం పెంచుకున్నారు. తను స్టాక్ ట్రేడింగ్ ద్వారా బాగా లాభాలు సంపాదిస్తున్నట్టుగా ఆ మహిళ మాయమాటలతో నమ్మించింది. అనంతరం సైబర్ నేరగాళ్లు ఓ యాప్ డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించారు. డిసెంబర్ 12న తొలిసారి 31,50,000 పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయని చూపించారు. మరిన్ని పెట్టుబడులు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయని చెప్పగా అతను రెండవసారి 42,27,000 బదిలీ చేశాడు. డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా లాభంలో 30% పన్ను యూఏఈ ప్రభుత్వానికి కట్టాల్సి ఉందని, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించారు. యాప్లో వర్చువల్గా కనిపించే లాభాలను నమ్మిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆఫీసులో తోటి ఉద్యోగుల నుండి 90 లక్షల రుణం తీసుకుని పంపారు. కుటుంబ సభ్యుల దగ్గర నుండి నగదు తీసుకోవడంతో పాటు కొన్ని ఆస్తులు అమ్మి మొత్తంగా 8 దఫాల్లో 2.14 కోట్లు పంపారు. అయితే డబ్బు విత్డ్రా కోసం ప్రయత్నించగా అదనంగా 68 లక్షలు కట్టాలని చెప్పడంతో మోసపోయినట్టుగా గుర్తించారు. ఆ మహిళ ఫోటోను ఇంటర్నెట్లో వెతకగా ఓ సామాజిక మాధ్యమ ప్రొఫైల్ నుండి సేకరించినట్లు తేలింది. ఈ మేరకు నకిలీ ప్రొఫైల్ సృష్టించి మోసం చేసినట్లు తెలుసుకుని సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితుడికి లాభం కింద కేవలం ₹613 బదిలీ చేయడం గమనార్హం. ఓ ఐటీ ఉద్యోగి 1.40 కోట్లు పోగొట్టుకున్న ఉదాంతమిది. కూకట్పల్లి వివేకానంద నగర్కు చెందిన అతను సామాజిక మాధ్యమాల్లో ట్రేడింగ్ నైపుణ్యం గురించి వచ్చిన ప్రకటన చూశారు. అందులోని ఫోన్ నంబర్లను సంప్రదించగా ప్రొఫైల్ దిలీప్ కుమార్, జయాసింగ్ పేరిట 2 పరిచయమయ్యారు. అతనితో ఒక యాప్ డౌన్లోడ్ చేయించి తొలిసారి ₹10,000 పెట్టుబడి పెట్టించారు. లాభం రావడంతో నమ్మిన ఐటీ ఉద్యోగి గతేడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 1.40 కోట్లు బదిలీ చేశారు. లాభాలొస్తాయన్న నమ్మకంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు అమ్మి పెట్టుబడులు పెట్టారు. విత్డ్రాకు ప్రయత్నిస్తే మరింత డబ్బు కట్టాలని మెలికపెట్టడంతో మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కళ్ళకు కనిపించని పెట్టుబడులు, కళ్ళకు కనిపించని మనుషులు, పక్కన ఉన్న జనాలు, ఇంట్లో ఉంటున్న మనుషులను నమ్మని రోజులివి. అలాంటిది ఫిజికల్ ప్లేస్ లేదు, కనిపించే వస్తువు లేదు. ప్రకటనలో చూసి కోట్లు పెట్టుబడి పెట్టమంటే పెట్టడమేంటి? ముందు వెనక ఆలోచించకుండా నష్టపోవడం ఏంటి? ఒక చిన్న వస్తువు కొంటేనే ఎంఆర్పి, ఎక్స్పైరీ డేట్ అంటూ చూసే ప్రజలు ఇంత పెద్ద పెట్టుబడులు పెడుతూ మోసపోవడం దేనికి సంకేతం? అలర్ట్! ఆలోచన మిమ్మల్ని మోసాల నుండి బయటపడేస్తాయి. గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్, బీ ఇంటెలిజెంట్.